హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్ డైలీ. ఈరోజు మనము హోమ్ స్టైల్ కుకింగ్ డైలీలో బ్రెడ్ రోల్స్ రెసిపీని తయారు చేసుకోబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. సో వాళ్ళు హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, సో ఈ రెసిపీని పెట్టి చూడండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మరి దీన్ని చేసుకోవడానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా కొందరికి చేరేలాగా షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజు బంగాళాదుంపల్ని ఉడికించుకున్నానండి. సో వాటిని చక్కగా మీరు స్మాష్ చేసేసుకోండి స్మాషర్ తోటి. తర్వాత సన్నగా తరిగిన ఒక పావు కప్పు ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే ఒక 2 బీన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక పావు కప్పు సన్నగా తరిగిన క్యారెట్ని, ఒక పావు కప్పు క్యాప్సికమ్ని, అలాగే ఒక పావు కప్పు స్వీట్ కార్న్స్ని, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ కారాన్ని, అలాగే ఒక ½ టీ స్పూన్ ధనియా పౌడర్ని, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర పొడిని, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక ½ టీ స్పూన్ చాట్ మసాలాని కూడా వేసేసుకోండి. అలాగే ఒక ½ కప్పు బ్రెడ్ స్క్రమ్స్ని యాడ్ చేసేసుకోండి. ఇవి కలుపుకొని పక్కన పెట్టేసేసుకుందాము. నెక్స్ట్ మనము స్లరీ కోసము వేరొక మిక్సింగ్ బౌల్ తీసేసుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూను మైదాని వేసేసుకోండి. అలాగే దీంట్లో ఇక్కడ నేను పిజ్జా సీజనింగ్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఇవి లేకపోతే స్కిప్ కూడా చేసేసుకోవచ్చండి. అలాగే ఒక పావు టీ స్పూను సాల్ట్ని కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ స్లర్రీని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. సో దీంట్లో ఎలాగో అంటే ఇది కొంచెం మనకు బైండింగ్ లాగా యూజ్ అవుతుంది. సో ఉండలు కట్టకుండా మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని పల్చగా ఈ స్లర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా పల్చగా ఉండాలి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని బ్రెడ్ స్క్రమ్స్ తీసుకుంటున్నానండి. బ్రెడ్ స్క్రమ్స్ అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, సో వాటినే మిక్సీలో వేసేసుకొని ఇలా పొడిలాగా చేసేసుకోవడమే. ఆ బ్రెడ్ స్క్రమ్ పొడి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మనము ఆలు మిశ్రమాన్ని తీసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న బుల్లెట్స్ లాగా చేసేసుకోవడమే. సో మీకు షేప్ ఏది నచ్చితే అది చేసేసుకోవచ్చు. సో ఇలా నేనైతే ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ దీన్ని మనము రెడీ చేసుకొని ఉంచుకున్న స్లర్రీ ఉంది కదా, ఆ స్లర్రీలో చక్కగా డిప్ చేసేసుకోండి. డిప్ చేసుకున్న తర్వాత దీన్ని మనము బ్రెడ్ స్క్రమ్స్లలో చక్కగా కోట్ చేసేసుకోవాలి. సో మనకు ఆలు అనేది బైండింగ్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం ఇది మంచిగా కోట్ చేసుకున్న తర్వాత మిగిలినవన్నీ ఇలాగే చేసేసుకోండి. సో దీన్ని మనము పక్కన పెట్టేసేసుకొని ఆయిల్ చక్కగా వేడి చేసేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసేసుకొని మనం రెడీ చేసుకొని ఉంచుకున్న రోల్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఉండేలాగా చూసేసుకోండి, లేదు అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా చక్కగా మీరు ఒక్కొక్కటిగా వేసుకొని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు వేసాక ఒక 2 మినిట్స్ అయిన తర్వాత నెక్స్ట్ తిప్పేసేసుకోండి. నెక్స్ట్ సైడ్ కూడా చక్కగా కాల్చేసేసుకోండి. చూడండి, కలర్ అనేది కూడా చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎస్పెషల్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి పెట్టండి. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనము తీసేసుకుందాము, సర్వ్ చేసేసుకుందాము. సో ఇంతేనండి, దీన్ని మనము టమాటో కెచప్ తోటి పిల్లలకి ఇచ్చామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.